ఒక గల్లీలో ఒక 40 ఇల్లులు ఉంటాయి. ప్రతి ఇంటికి 3 floors ఉంటాయి. ప్రతి 3 floors లో ఆల్మోస్ట్ ఒక 20 ఫ్యామిలీస్ ఉంటాయి. 20 ఫ్యామిలీస్ ఒక్కొక్క ఇద్దరు పిల్లలైనా కానీ ఒక్కొక్క బిల్డింగ్ నుంచి ఒక 30-40 స్టూడెంట్స్ బయటకు వస్తారు. ఆ గల్లీలో 200 మెంబర్స్ అవుతారు. ఆ 200 తో కూడా ఒక స్కూల్ పెట్టచ్చు. అది హై స్కూల్ ఇంకా 200 అంటే హై స్కూల్ ఏం కాదు. ఆ గల్లీలో ఒక హై స్కూల్ పెట్టచ్చు. పిల్లలకి ఇక్కడ ఏంటంటే గ్యాప్స్ ఏంటంటే గ్రౌండ్స్ గ్యాప్స్. మాది కూడా అట్లాంటి స్కూల్. అదే స్కూల్. పిల్లలకి ఏంటంటే స్కూల్ ఇల్లు తప్ప ఇంకేం లేదు. గ్రౌండ్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఏం లేదు. సో కమ్యూనిటీస్ లో పార్క్స్ లేవు, స్కూల్స్ కి గ్రౌండ్స్ లేవు. గల్లీలో క్రికెట్ ఆడదామన్నా ఇటు ఒక 50 వెహికల్స్ ఉంటే ఇటు ఒక 50 వెహికల్స్ ఉంటే కార్స్ ఉంటే అసలు ఆడలేరు. వాళ్ళకి ఎలాగైనా మనము స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎలా అప్పుడు మేము ఏం చేసామంటే కొన్ని ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసాం సెంట్రల్ గవర్నమెంట్. సో అవి మేము లీజ్ తీసుకొని చైల్డ్ ఫ్యూచర్ స్పోర్ట్స్ అకాడమీ అని మేము ఓపెన్ చేసాం. మేము ఏం చేసామంటే ప్రతి స్కూల్ కి వెళ్ళి ఆ స్కూల్స్ తో ఎంఓఈ చేసుకొని పిల్లలకి మా అకాడమీ బస్ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ నేర్పిస్తాం. మేము వెరీ నామినల్ కాస్ట్ కలెక్ట్ చేసి వాళ్ళకి స్పోర్ట్స్ ఆడడం ఇస్తాం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా గ్రోత్ అవుతుంది.